నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో ప్రబోధ సేవా సమితి హిందూ జ్ఞాన వేదిక సభ్యుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామోత్సవం నిర్వహించారు. శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుడికి గ్రామంలో ఏర్పాటు చేసిన మండపంలో 11 రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీకృష్ణుడిని ప్రత్యేకంగా అలంకరించి ప్రబోధ సేవా సమితి సభ్యులు గ్రామస్తులు అశేష సంఖ్యలో పాల్గొనగా ఊరేగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఏఎంసీ చైర్మన్ కాపర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ భగవద్గీత పారాయణం గీతా సారాంశాన్ని భక్తులకు వివరిస్తూ కలియుగంలో దైవానికి ఎలా దగ్గరవ్వాలన్న విషయాలను తెలియజేయడం జరిగిందన్నారు. ప్రాచీన కాలంలో శ్రీకృష్ణాష్టమి 11 రోజుల పాటు ఘనంగా నిర్వహించారని, ప్రబోధానంద యోగీశ్వర్ల వారు ఆశీస్సులతో రావిచర్ల గ్రామంలో కూడా శ్రీకృష్ణుడికి 11 రోజులు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రబోధ సేవా సమితి సభ్యులు నాగ వెంకటకృష్ణ మాట్లాడుతూ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణుని నిజరూపం ఆత్మ పరమాత్మ కర్మ యొక్క విశిష్టతలను గురించి తెలుసుకోవాలన్నారు. నిరాకార పరమాత్మకే జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై కృష్ణ జై జై కృష్ణ జై కృష్ణ జై జై కృష్ణ జై జై కృష్ణ జై కృష్ణ సంసార హల హల మోహ సంగయే ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ఓం అన్నాదో శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురవే నమః. రోజుల పాటు నిర్వహిస్తూ ఆ భగవద్గీతలోని విశేషాలని అందరికీ వచ్చిన వాళ్ళందరికీ తెలియజేస్తూ ఆ భగవద్గీత తెలుసుకుంటే బయట ప్రపంచంలో ఇన్ని ఘోరాలు ఇవన్నీ ఎన్ని గొడవలు ఘర్షణలు ఉండవని తెలియజేస్తూ ఆ యొక్క శ్రీకృష్ణుడు వారు ఏదైతే తెలియజేశారో మానవాళి కోసం అవన్నీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ బోధించడం జరుగుతూ ఉంది. ఇక్కడ గొప్పతనం ఏంటంటే ఆ త్రైత సిద్ధాంతాన్ని తెలుసుకుని భగవద్గీతలో ఉన్న విషయాన్ని తెలుసుకుని అన్ని మతాల వారు ఇక్కడ పాల్గొని ఇక్కడ మతభేదం అనేది లేకుండా ఆ శ్రీకృష్ణుని వారి పూజలో పాల్గొనడం అనేది ఇక్కడ చాలా ముఖ్యంగా గమనించాల్సిన విషయం. కాబట్టి ఇప్పుడైతే ఆ విషయాన్ని ఆ త్రైత సిద్ధాంతం ద్వారా తెలుసుకుంటామో బయట ప్రపంచంలో మతాలు ఈ సంఘర్షణలు గొడవలు ఏమీ లేవు, దాన్నే ఇక్కడ మేము తెలియజేస్తూ ఉన్నాం. శరీరంలో 3 ఆత్మలు ఉన్నాయని చెప్పి ఈ 3 ఆత్మలు ఎవరు తెలియజేయాలి అని చెప్పి శరీరం మీద ఎన్నో గుర్తులు పెట్టి కంటిలో కానీ హస్తంలో కానీ ప్రతి గ్రంథంలోనూ 3 ఆత్మలు ఎవరు అంటే నువ్వెవరు అని తెలుసుకుని నేను నడిపించేవాడు ఎవరు, నువ్వు నీ గమ్యం ఏంటి అనే విషయాన్ని తెలియజేసేది. అంటే నీ నిజస్థితి ఏంటి, నువ్వు శరీరమా కాదు, నువ్వు శరీరంలో ఎక్కడున్నావు ఏంటి, ఈ బయట జరుగుతున్న పరిణామాలకు ఏంటి కారణం ఏంటి, కర్మ అంటే ఏంటి అనే విషయాన్ని తెలియజేసి నీ స్థితి మన స్థితిని మనకు తెలియజేసి మన గమ్యాన్ని మనకు తెలియజేసేది త్రైత సిద్ధాంతం. ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల వారి ఆశీర్వాదంతో రావిచర్ల గ్రామంలో గత 8 సంవత్సరాల నుంచి మరి శ్రీకృష్ణాష్టమి వేడుకలు 11 రోజులు కూడా ఘనంగా నిర్వహించుకుంటూ 9వ సంవత్సరం ఈ రోజు కూడా గత 10 రోజుల నుంచి కూడా శ్రీకృష్ణుడి వారు చెప్పినటువంటి ఆ భగవద్గీతలో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా ప్రజలందరూ కూడా తెలియజేసి మరి 11వ రోజు ఈ రోజు ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకుంటూ మరి ఏదైతే ఆ శ్రీకృష్ణుడి వారు మరి చెప్పారో ఆ విశేషాలన్నింటినీ కూడా మరి ఈనాటి కాల అందరూ కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో ఆయన రచించినటువంటి భగవద్గీతలో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడా మరి గత 10 రోజుల నుంచి కూడా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ ఊరేగింపు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకుంటాం. అట్లాగే ఈ కార్యక్రమానికి మరి వచ్చినటువంటి భక్త మహాశయులందరికీ